Next question 386. E is equal to h nu is given by E is equal to h nu. E is equal to h nu. ఎవరిది సమీకరణం ఇది? Planck's equation. So Planck's ప్రకారం ఏంటిది? ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్. ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి ప్రపోర్షనల్ సింబల్ కనుక తీసేస్తే ఏమొస్తుంది? హెచ్ న్యూ. హెచ్ వాల్యూ ఎంత? 6.625 ఇంటూ 10 to the power of -27 erg into second, or 6.625 into 10 to the power of -34 joules into second. 6.625 into 10 to the power of -34 joules into second. So that's why this is Planck's equation. Next one 387 question చూడండి. Which of the following metal is used to produce yellow color in street lights? స్ట్రీట్ లైట్స్లో ఎల్లో కలర్ రావాలి అని అంటే అందులో ఆ బల్బులో ఉండే వేపర్స్ ఏం వేపర్స్ ఉంటాయి అని అంటే సోడియం వేపర్స్ ఉంటాయి. సోడియం వేపర్స్ కనుక ఉన్నట్టయితే ఏ కలర్ వస్తుంది? ఎల్లో కలర్ వస్తుంది. రెడ్ కలర్ కనుక ఉండాలంటే ఆర్గాన్ ఉండాలి. సో ఎల్లో కలర్ కనుక రావాలి అని అంటే ఏ కలర్ ఏమి ఉండాలి? అందులో ఏ వేపర్స్ ఉండాలి? ఏ గ్యాస్ ఉండాలి? సోడియం గ్యాస్, సోడియం వేపర్స్. 388 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెక్ట్రమ్ ఈజ్ లుక్స్ లైక్ ఫింగర్ ప్రింట్స్? సో ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా ఉండే స్పెక్ట్రమ్ ఏంటిది? ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా అంటే ఏంది? ప్రతి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ఫింగర్ ప్రింట్ ఉంటుంది. చేతి వేలి ముద్రలు వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా ప్రతి యాటమ్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి యాటమ్ని అంటే డిఫరెంట్ యాటమ్స్ డిఫరెంట్ స్పెక్ట్రమ్ను కలిగి ఉంటాయి. డిఫరెంట్ స్పెక్ట్రమ్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఏ స్పెక్ట్రమ్ అని అంటే అది లైన్ స్పెక్ట్రమ్. వాటి యొక్క లైన్ స్పెక్ట్రమ్లు డిఫరెంట్గా ఉంటాయి. బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే మాలిక్యూల్స్కి సంబంధించింది. లైన్ స్పెక్ట్రమ్ అంటే ఆటమ్స్కి సంబంధించింది. ఆటమ్స్కి. విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే మనం రోజు చూసే సన్లైట్ ఉంటుంది కదా, సన్లైట్కి సంబంధించిన స్పెక్ట్రమ్. కాబట్టి లైన్ స్పెక్ట్రమ్ అనేది రేఖావర్ణపటం అనేది ప్రతి ఒక్క పరమాణువుకు ఒక్కొక్క రకమైన వర్ణపటం ఉంటుంది. సో ఒకవేళ కనుక ఏవైనా రెండు వర్ణపటాలు సమానంగా అయినట్టయితే ఇవి రెండు ఒకే రకమైన పరమాణువులు అని మనం గుర్తుపడతాము. వేరువేరు వర్ణపటాలు కనుక వస్తే వేరువేరు పరమాణువులని గుర్తుపడతాము. 389 క్వశ్చన్ చూడండి. When an electron jumps from higher orbit to lower orbit, సో ఎక్కువ కర్పరం నుంచి ఎక్కువ శక్తి ఉన్న కర్పరం నుంచి తక్కువ శక్తి ఉన్న కర్పరానికి కనుక ఎలక్ట్రాన్ కనుక జంప్ అయితే, ఎలక్ట్రాన్ కనుక దూకితే అప్పుడు ఈ రెండు కర్పరాల మధ్య ఎనర్జీ ఎంతైతే గ్యాప్ ఉంటుందో అంత ఎనర్జీని లైట్ రూపంలో, కాంతి రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. ఇది E2 కనుక అనుకున్నట్టయితే, ఇది E1 కనుక అనుకున్నట్టయితే ఈ రెండింటి మధ్య శక్తి భేదం ఎంత ఉంటే అంత ఎనర్జీని శక్తి రూపంలో, కాంతి రూపంలో విడుదల చేయడం జరుగుతుంది, రిలీజ్. ఒకవేళ కింది నుంచి పైకి పోతే అబ్జార్బ్ అవుతుంది. 390 క్వశ్చన్ చూడండి. The energy of different orbits is represented as E1, E2, E3. Which of the following is correct? So energy of the orbits, ఇది n is equal to 1, ఇది n is equal to 2, ఇది n is equal to 3, ఇది n is equal to 4, ఇది n is equal to 5. ఇట్లా మనం తీసుకున్నట్టయితే n is equal to 5 అట్లా తీసుకున్నట్టయితే మనకు n is equal to 4, n is equal to 5 తీసుకున్నట్టయితే ఇవి దీనికంటే దీని యొక్క ఎనర్జీ ఎక్కువ, దీనికంటే దీని ఎనర్జీ ఎక్కువ, దీనికంటే దీని ఎనర్జీ ఎక్కువ, దీనికంటే దీని ఎనర్జీ ఎక్కువ. అంటే కింది నుంచి పైకి పోయినా కొద్ది ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ వీటి మధ్య గ్యాప్ చూడండి, వీటి మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతుంది, కానీ ఎనర్జీ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ మాత్రం ఇంక్రీజ్ అవుతుందంటే E1 లెస్ దెన్ E2 లెస్ దెన్ E3 అండ్ సో ఆన్ ఉంటుంది. ఒకవేళ ఎనర్జీ గ్యాప్ కనుక తీసుకున్నట్టయితే E1 మైనస్ E2 ఈజ్ గ్రేటర్ దెన్ E3 మైనస్ E2 ఈజ్ గ్రేటర్ దెన్ E4 మైనస్ E3 ఈజ్ గ్రేటర్ దెన్ ఇట్లా ఉంటుంది. ఎనర్జీ గ్యాప్లు ఇంక్రీజ్ అవుతాయి, కానీ ఎనర్జీ మాత్రం ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది? దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది.